జొన్నతాలి క్యాంపు కార్యాలయంలో అద్దంకి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ 5వ వార్డు కౌన్సిలర్ దేశు పద్మేష్, 8వ వార్డు కౌన్సిలర్ బొజ్జా వెంకటేష్, 13వ వార్డు కౌన్సిలర్ కొనిజేటి విజయలక్ష్మి మాధారావులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మన 20 సంవత్సరాల నుంచి ఎవరికైనా ఇబ్బంది పెట్టలేదు కదా, చాలా పని చేస్తాం లేదా పేలకుండా వదిలేస్తాం. అదే సార్ మీ ఆస్తి అది కష్టకాలంలో కూడా మీకు వెళ్ళి చూడటానికి. ఉంటే చెప్పండి. ఈరోజు మన వైసీపీ పార్టీ నుంచి మన తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి మా వైస్ చైర్మన్ దేశ పద్మేష్ కానివ్వండి, 8వ వార్డు కౌన్సిలర్, తర్వాత 13వ వార్డు కౌన్సిలర్. ఇబ్బంది వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు పూర్తిగా అందుబాటులో ఉండాలని 4 నెలలు. ఎందువల్లంటే చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, కొన్ని సమస్యలు పోయినాయి కాబట్టి వీళ్ళందరూ కూడా మనకి సన్నిహితంగా కలిసి పనిచేయడానికి ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళతో పాటు మన కౌన్సిలర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్లు కానీ ఊర్లో పెద్దలు కానీ అందరూ కూడా రావడం జరిగింది. లేదు రేపు రాబోయే రోజులు అందరం కలిసి పనిచేద్దాం. ఖచ్చితంగా మంచి మెజార్టీ రావాలి టౌన్లో కూడా. ఇంకా ఎక్కడన్నా ఏదైనా ఉన్నా సరే అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మనందరం కూడా కలిసి పనిచేద్దాం. ఎందుకంటే గడిచిన 4.5 సంవత్సరాల నుంచి గతంలో అపోజిషన్లో ఉండాలని కోరుకునేవాళ్ళం. 2 సార్లు పనిచేస్తే ఒకసారి రూలింగ్ పార్టీలో ఉంటే ఒకసారి అపోజిషన్లో ఉంటే మనకి ఇంకా లోటుపాట్లన్నీ తెలుస్తాయి అనేది మన ఉద్దేశం ఉండేది. అప్పుడు కావాలని కోరుకునేవాళ్ళం. కానీ వాళ్ళు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అపోజిషన్లో ఉండాలంటే భయభ్రాంతులు చేసే పరిస్థితులు రాజకీయాన్ని పట్టుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం చేతిలో అందరూ కూడా ఇబ్బంది పడినవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారినే దాదాపు 50 రోజుల పైన జైల్లో పెట్టారంటే దాన్ని ఏ విధమైన పరిపాలనతో మనం కూడా తెలియని విషయం కాదు. రాబోయే రోజుల్లో కూడా మనం వీటన్నిటిని కూడా గమనించాం. ఈ రాష్ట్రం ఏ విధంగా పరిస్థితి ఏ విధంగా అయిందో కూడా మనందరూ తెలియని విషయం కాదు. మనం ఇప్పుడు ఈ కలయిక అంతా కూడా ఎవరో పదవులు లాక్కోవడానికి అయితే నేనైతే అనుకోవట్లేదు. మనం రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మనం ఇంకా మంచిగా అభివృద్ధి చేయడం కోసం ఈ టౌన్లో కానీ ఇంకా మున్సిపాలిటీ కూడా మనకు చేతిలో ఉంటే కనుక ఇంకా డెవలప్మెంట్లో మనం ఎక్కువగా ముందుకెళ్ళడం కోసం అందరిని కూడా మనం మద్దతు కోరాం. వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మీతో కలిసి పనిచేయడానికి మనకు ఇష్టం అన్నందుకు మరొకసారి వాళ్ళ ముగ్గురు కూడా రాబోయే రోజుల్లో కూడా మీరు ఇవాళ మాతో పాటు కలిసి ప్రయాణం చేసినందుకు మీకు కూడా ఏమి నష్టం లేకుండా రాబోయే రోజులు ఎంతో కలిసిన చేసే ప్రయాణం చాలా సంతోషంగా ఉండేటట్టు మేము కూడా చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ